మీ బాడీలో షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయా? డాక్టర్స్ డయాబెటీస్ అని కన్ఫర్మ్ చేశారా? చాలా మందికి ఫస్ట్ వచ్చే క్వశ్చన్, రైస్ తినొచ్చా, ఫ్రూట్స్ తినొచ్చా, షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా? సో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాపర్ డైట్ ఫాలో అయితే మీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచవచ్చు. అదేలా తెలుసుకునే ముందు మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డయాబెటీస్ పేషెంట్స్ కోసం ఈరోజు వీడియోలో ఏం తినాలి, ఏం అవాయిడ్ చేయాలి, వాళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకోబోతున్నాం. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి డయాబెటీస్ ఎందుకు వస్తుంది? డయాబెటీస్ అంటే మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. సో దీనికి మెయిన్ రీజన్స్ ఒబేసిటీ, ఫ్యామిలీ హిస్టరీ అండ్ షుగర్ ఎక్సెసివ్గా తీసుకోవడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం అండ్ వీక్ యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒబేసిటీ, స్లీప్ లేకపోవడం అండ్ ఎక్కువగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం. మన బాడీలో ఇన్సులిన్ తీసుకోవడం కష్టమవుతుంది అండ్ ఇది దానివల్ల చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే, అండ్ చాలామంది సడన్గా రైస్ మానేస్తారు అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారు అండ్ షుగర్ కంటే హనీ బెస్ట్ అని హనీ ఎక్కువ తీసుకుంటారు. బట్ రియల్ ఏంటంటే హనీ కూడా ఒక షుగరే. ఫ్రూట్స్ అనేది లిమిట్లో తీసుకోవాలి అండ్ ఎర్లీ మార్నింగ్లో వామ్ వాటర్ తీసుకోండి అండ్ మీరు నైట్ సోక్ చేసిన ఫెనుగ్రిక్ అంటే మేథీ సీడ్స్ని రోజు తీసుకోండి. 1 స్పూన్ చాలు అండ్ ఇది మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో యూస్ అవుతుంది. అండ్ మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఉండేలా చూసుకోండి. ఇందులో మీరు 2 బాయిల్డ్ ఎగ్స్, మూంగ్ దాల్ చపాతీ అండ్ వెజిటేబుల్ ఓట్స్ అండ్ స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. సో ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ యాడ్ చేస్తే మీ షుగర్ లెవెల్స్ అనేవి సడన్గా రైజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. మీ లంచ్లో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఇందులో మీరు ప్లేట్ మెథడ్ని ఫాలో అవ్వండి. అంటే ఇందులో హాఫ్ ప్లేట్ ఏమో వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి అండ్ 1/4 పార్ట్ ఏమో రైస్ ఉండేలా చూసుకోండి అండ్ 1/4 పార్ట్ ఏమో ప్రోటీన్ ఫుడ్ అంటే దాల్, చికెన్ ఆర్ పనీర్. అలా వైట్ రైస్ క్వాంటిటీ కంట్రోల్లో ఉండాలి, లేదంటే బ్రౌన్ రైస్ అనేది బెస్ట్. స్నాక్స్ టైంలో హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకోవచ్చు అండ్ గ్రీన్ టీ తీసుకోవచ్చు అండ్ రోస్టెడ్ చనా లాంటివి తీసుకోవచ్చు అండ్ బిస్కెట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. డిన్నర్లో మీ ఫుడ్ అనేది లైట్ అండ్ ఎర్లీగా తీసుకోండి. ఇందులో మీరు 2 చపాతీస్ విత్ వెజిటేబుల్ కర్రీ లేదా వెజిటేబుల్ సూప్ విత్ పనీర్ తీసుకోవచ్చు అండ్ మీ డిన్నర్ అనేది బిఫోర్ 7 PM లోపు ఫినిష్ అవ్వాలి. మీరు లేట్గా డిన్నర్ చేస్తే అవి మీ షుగర్ లెవెల్స్ని ఇంకా ఇంక్రీజ్ అయ్యేలా చేస్తాయి. ఫ్రూట్స్ అలౌడ్ కానీ లిమిటెడ్ క్వాంటిటీ. మరి ఏ ఫ్రూట్స్ తీసుకుంటే ఇందులో యాపిల్, పపాయా, ఆరెంజ్ లేదా గువా ఇవన్నీ చాలా బెస్ట్ ఆప్షన్. అవాయిడ్ చేయవలసిన ఫ్రూట్స్ ఏంటంటే బనానా, మ్యాంగో అండ్ గ్రేప్స్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ మీరు ఫ్రూట్ జ్యూస్ కాకుండా ఫ్రూట్ మొత్తం తినండి. అండ్ మీ లైఫ్ స్టైల్లో ఇవి ఉండేలా చూసుకోండి. రెగ్యులర్గా 30 minutes ఆఫ్ వాకింగ్ కంపల్సరీగా చేయండి అండ్ స్ట్రెస్ని తగ్గించడం కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదంటే మెడిటేషన్ కంపల్సరీగా చేయండి. ఒక 10 minutes చేయండి అండ్ మంచి నిద్ర ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. అంటే 7 hours అయితే కంపల్సరీ స్లీప్ ఉండేలా చూసుకోండి. అండ్ మీరు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇది మీ ఇన్సులిన్ లెవెల్ని, సెన్సిటివిటీని ప్రాపర్గా ఉంచడంలో యూజ్ అవుతుంది. అండ్ మీకు హానెస్ట్ ట్రూత్ చెప్పనా, డయాబెటీస్ అనేది పర్మనెంట్గా క్యూర్ అవ్వలేదు. బట్ మీరు ప్రాపర్గా డైట్ తీసుకుంటే ఇది కంట్రోల్లో ఉంటుంది. అండ్ మెడిసిన్స్ ప్లస్ ప్రాపర్ డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ అనేది బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తాయి. మీ షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేయించండి. సో గైస్, మీరు సీరియస్గా డయాబెటీస్ని కంట్రోల్ చేయాలని అనుకుంటే కామెంట్లో కంట్రోల్ అని టైప్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేయడం పాసిబులా అనే టాపిక్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యత అయితే మిమ్మల్ని హెల్తీగా ఉంచడం నా బాధ్యత. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.